రక్షించగలిగే మాటలని నిజంగా తండ్రి అవగాహన కలిగి శ్రద్ధతోనూ ఆసక్తితోనూ సిద్ధపాటు కలిగిన హృదయాలతోనూ ఆలకించగలిగే జీవితాలను మా అందరికీ మీరు దయచేయాలని చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో మనం అందరము కూడా కొద్ది మాటల్ని మనము ఆలోచించేద్దాం. బైబిల్ని మనందరము కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు, లేకపోతే యేసుక్రీస్తు గారిని కానీ శిష్యుడిని కానీ ప్రారంభంలో సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు అసలు వాళ్ళు ఏమని ప్రకటించారు, దేనికోసం ప్రకటించారు అనేది మనం ఆలోచన చేస్తే, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని రాజ్యం గురించి ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మీ అందరూ కూడా ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని రాజ్యం లేకపోతే పరలోక రాజ్యం అనే మాట మనము తరచుగా వింటూ ఉంటాం. అయితే ఈ మాట బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాటే. దాని గురించి మనందరము కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని రాజ్యము అంటే దేవుడు ఏలుతాడు అని, దేవుడు రాజ్యము చేస్తాడు అని మనము మాటలు చూస్తూ ఉంటాం. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అంతిమంగా ఏలేవాడు దేవుడే. ఆ ఏలేటటువంటి స్థితి ప్రారంభమయ్యింది అని దాని యొక్క అర్థం మనం చూస్తుంటాం. అంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అనే మాట ఏంటంటే, ఓకే, దేవుడు ఏలటానికి ఏమవుతుంది, ఏలటం ప్రారంభించాడు, లేకపోతే దేవుడు ఏలేటటువంటి ఆ గుంపులో చేరే అవకాశం మీకు వచ్చింది అని. కానీ ఇంకా ఒక మాట చెప్పాలంటే దేవుడు ఎల్లకాలము కూడా ఏలతాడు అనే స్థితి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే ఈ యొక్క దేవుని రాజ్యం అనే మాట మీకు ఈరోజు నేను చెప్పే ప్రసంగంలో జ్ఞాపకం ఉంటే దాని గురించి కొన్ని మాటలు మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దీని చుట్టే మనందరం కూడా ఈ మాటలు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నారు. మీరు తర్వాత చదవండి, మీకు అవన్నీ తెలిసినవే. యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత ఎమ్మటే, అంటే 30 సంవత్సరాల్లో బాప్తిజం తీసుకున్న తర్వాత 30 సంవత్సరాలకి ఎమ్మటే ఆయన చేసిన పని ఏంటి అంటే, మొట్టమొదటి మాట ఆయన నోటంలో వచ్చింది, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరందరూ ఏం చేయాలి, మారు మనస్సు పొందండి. మారు మనస్సు అంటే ఏంటి, అర్థం ఏంటంటే పశ్చాత్తాపడండి అనే ఒక అర్థం. దేవుని రాజ్యం ఏమైంది, సమీపించింది, మీరందరూ ఏం చేయాలి, పశ్చాత్తాపడండి. అదేవిధంగా ఆయన కంటే ముందున్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా మీరు చూస్తే ఆయన కూడా ఏ మాటతో ప్రారంభించాడు అంటే, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరందరూ ఏం చేయాలి, మారు మనస్సు పొందండి. అంటే ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలతో బాప్తిస్మిచ్చి యోహాను ఇంతకీ ఎవరితో మాటలు అంటున్నాడు, తన దగ్గరకు వచ్చిన ప్రజలతోనూ లేకపోతే తాను ప్రకటించడానికి వెళ్ళిన ప్రజలతో? వాళ్ళు గోడలతో చెప్పలేదు ఆ మాటలు, లేకపోతే వాళ్ళు రూములో కూర్చొని వాళ్ళు జపం చేసుకోలేదు ఆ మాటలు. యోహాను గారు ఏం చేశారు అంటే, తన దగ్గరికి వచ్చినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీళ్ళందరితో ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరందరూ ఏం చేయాలి, పశ్చాత్తాపడండి. మీ పాపాల విషయమై పశ్చాత్తాపడండి, మీ పాపాల విషయమై మీరు మారు మనసు పొందండి అనే స్థితిని మనం చూస్తుంటాం. అందుకే ఆయన దగ్గరికి చాలా మంది పరిసయ్యులు, సద్దూకయ్యులు బాప్తిజం తీసుకోవడానికి వచ్చారు. అప్పుడు ఆయన అంటాడు, అసలు రక్షణ పొందడానికి మీకు ఎవడు చెప్పాడు ఈ మాటలు అని. సర్ప సంతానమా అనే మాటలు కూడా మనం చూస్తాం. అంటే దెయ్యము యొక్క సంతానము అనే ఒక మాటలు మనం చూస్తాం. అంటే ఇంకొక మాట మీరు చూడాలి అంటే,
దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన మాట సాతాను రాజ్యంగా మనకి కనపడుతుంది. అంటే సాతాను ఏలుతున్నాడు అని, దుష్టులు ఏలుతున్నాడు అని. కాబట్టి ఈ రెండు రాజ్యాలు, ఈ రెండు గుంపుల మధ్య జనాంగము బ్రతుకుతున్నారు. మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఈ రెండు గుంపులే. అయితే దేవుని ఎరిగి దేవుని రాజ్యంగా మారిన గుంపు, లేకపోతే దేవుని ఎరగకుండా సాతాను యొక్క రాజ్యంగా బ్రతుకుతున్న గుంపు. అంటే దేవుని ఏలుబడిలో, అంటే దేవుడు చెప్పిన మాటలన్నిటి ప్రకారము దేవుని అధికారం కింద బతుకుతున్న జనాంగము, దేవుడు చెప్పిన మాటలు విని దేవుని యొక్క ఆ వాక్కులను విని ఆయన యొక్క అధికారం కింద బ్రతికే జనాంగము. రెండో జనాంగం ఎవరు అంటే దేవుని మాటలు వినకుండా, అంటే దాని అర్థం ఏంటంటే సాతాను యొక్క మాటలు వింటూ దాని అధికారం కింద బ్రతికే జనాంగం. అంతేనే కదా. అంటే అధికారము అంటే అర్థం ఏంటంటే మాట వినటం అని కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందుకే బాప్తిస్మిచ్చి యోహానైనా తర్వాత యేసు ప్రభువారైనా వెళ్ళిన జనాంగముతో, వెళ్ళిన పట్టణాలలో, వెళ్ళిన గ్రామాలలో ఏమి ప్రకటించారు అంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది, మీరందరూ పశ్చాత్తాపడండి, మీరందరూ మారు మనసు పొందండి, మీ పాపాల విషయమై, మీరు చేసిన తప్పుల విషయమై, అయ్యో నేను అవసరంగా చేశానే అని మీరందరూ ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఎమ్మటి ఆ చేసే మనసుని మార్చుకోవాలి అనే మాటలు మనందరం చూస్తాం. అంటే బాప్తిస్మిచ్చి యోహాను పల్లెటూళ్ళకి వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి, లేకపోతే తన దగ్గరకు వచ్చిన ప్రజలకు చెప్పిన మాటలవే. యేసు ప్రభు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ ప్రజలతో చెప్పిన మాటలు కూడా అవే. అదే విధంగా యేసయ్య కూడా ఇక ఆయన చనిపోయే కొన్ని కాలాల ముందు, ఒక సంవత్సరం లేకపోతే ఒక 1/2 సంవత్సరం ముందు ఒక 70 మంది శిష్యులను కూడా తయారు చేసుకొని వాళ్ళను కూడా పంపిస్తూ ఆయన చేయమన్న మాట, ఆయన ప్రకటించమన్న మాట ఏంటో చాలా జాగ్రత్తగా చూస్తాం మనం. కాబట్టి ఏదేదో చెబుతున్నాను మీరు ఆలోచించకుండా మీకు ఈ మాట గుర్తుంటే చాలు. దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? ఆయన మాట వింటూ ఆయన అధికారం కింద బ్రతికే గుంపు. సాతాను రాజ్యము అంటే సాతాను యొక్క మాట వింటూ అతని యొక్క అధికారం కింద బ్రతికే గుంపు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని మాట వింటూ దేవుడి ప్రకారంగా, ఆ ప్రకారంగా పరిశుద్ధత, పవిత్రత కలిగి బ్రతికే గుంపు. సాతాను మాట వింటూ ఆ ప్రకారంగా పాపము, అపవిత్రత, అపరిశుద్ధత, లేకపోతే ఇంకా మత్సరము, కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ చేస్తూ గడిపే గుంపు అన్నమాట. సో ఇవి మనందరం ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు అందరూ ఆలోచించండి, ఇప్పుడు లోకమంతా ఎవరి కింద ఉంది అంటే సాతాను కింద ఉంది. ఆయన మాట వింటుంది, ఆయన యొక్క చేష్టలను చేస్తూ ఉంది. అవునా కదా? కాబట్టి ఇప్పుడు ప్రతి పట్టణము, ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఎవరి కింద ఉన్నారు, ఎవరి అధికారం కింద ఉన్నారు, వాళ్ళ హృదయాలు ఎవరితో ఏలబడుతున్నాయి అంటే మనందరము చెప్పగలము, సాతాను యొక్క అధికారముతో, సాతాను యొక్క మాటతో, సాతాను యొక్క చేష్టలతో, ఆ సాతాను యొక్క ఇదిగో అబద్ధము ఆడువాడు అని, మోసము చేయువాడు అని, లేకపోతే స్వార్థము కలిగిన వాడు అని, ధనాపేక్ష కలిగిన వాళ్ళు గాను, లేకపోతే మధ్యమత్తులు గాను, లేకపోతే జారులు గాను, వ్యభిచారులు గాను, అపవిత్రులు గాను, ఈ విధంగా మనుషులందరూ ఏం చేయబడుతున్నారంటే ఏలబడుతున్నారు. ఎవరి చేత? సాతాను యొక్క అధికారం కింద. కాబట్టి ఇప్పుడు అలా ఏలబడుతున్న వారి దగ్గరికి పంపబడ్డారు ఎవరు? శిష్యులు, వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా లూకా సువార్త 10వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 10వ అధ్యాయము. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా పంపెను. యేసు ప్రభు చాలా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించండి, ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. యేసు ప్రభు వారు ఏం చేశారంట? ఒక 70 మందిని ఏర్పరచుకొని ఇద్దరిద్దరిని గుంపులు చేసి, అంటే సుమారుగా 35 జతలు చేశాడు. ఎంతమంది?
35 మంది జతలు చేసి, ఇప్పుడు ఈ 35 మందిని, ఈ 35 జతల్ని ఎక్కడికి పంపించాడు? ఎక్కడికి పంపించాడు చెప్పండి? ప్రతి చోటికి, ప్రతి ఊరికి. తాను వెళ్ళబోయే ముందుగా ప్రతి చోటికి, ప్రతి ఊరికి యేసుప్రభు ఏం చేశాడంటే ఒక 70 మందిని ఇద్దరిద్దరు జతలుగా చేసి పంపించాడు అనమాట. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? ఈ 35 జతల మంది ఒక్కొక్క జత ఒక్కొక్క ఊరికి వెళితే, ఒక్కొక్క పట్టణానికి వెళితే ఏం చేయాలి? వాళ్ళు ఎందుకు పంపిస్తున్నాడు అని ఆలోచన చేయగలిగితే, వాళ్ళందరూ మీకు చెప్పాను 2 గుంపులే భూమి మీద. ఇప్పుడు ప్రతి పట్టణంలో, ప్రతి ఊరిలో ఉన్న వాళ్ళంతా ఏ రాజ్యం కింద ఉన్నారు? ఏ అధికారం కింద ఉన్నారు? ఈ దేని చేత ఏలబడుతున్నారు? వాళ్ళ హృదయం దేని చేత ఏలబడుతుంది అంటే సాతాను చేత, పాపము చేత. ఆ పాపములో చాలా రకాలైన స్థితిగతులు ఉన్నాయి. అయితే ఇలాగ ఏలబడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి, ప్రతి ఊరికి, ప్రతి చోటకి, ప్రతి గ్రామానికి ఏముంటారు? అక్కడ ఎవరుంటారు? జనులు ఉంటారు. అక్కడ ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, లేకపోతే ప్రతి ఊరికి అంటే వెళ్ళి మట్టికి, పొలాలకి, లేకపోతే జంతువులకి, చెట్లకి ప్రకటించమని కాదు ఉద్దేశం. ఎక్కడికి పంపించాడు ఆయన్ని? ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొద్దకని, ఆ ఊరిలో ఉన్న ప్రజల యొద్దకి అని వాళ్ళందరి దగ్గరికి పంపించాడు అనమాట. పంపించి ఏమంటున్నాడు అంటే కోత విస్తారంగా ఉంది, కోయివారు తక్కువగా ఉన్నారు అంటున్నాడు. అంటే సాతాను యొక్క ఏలుబడిలో బ్రతికే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరినీ కూడా తిరిగి కాపాడేటటువంటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీరేం చేయాలి అంటే, మీరేం చేయాలి? దేవుణ్ణి వేడుకొనండి. కోతకి యజమానుల్ని వేడుకొనండి. ఏంటి? కోయి వారిని పంపించమని. అంటే కోసేవారు తక్కువగా ఉన్నారు, కోయబడే పంట మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే సాతాను యొక్క ఏలుబడి కింద బ్రతికే గుంపు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ దేవుని యొక్క ఏలుబడి కింద, దేవుని యొక్క అధికారం కింద, దేవుని యొక్క హృదయముతో నడపబడే వారి గుంపు చాలా తక్కువగా ఉంది అని అక్కడ చెబుతూ ఉంటాడు. అయితే ఈ పంపించబడే వ్యక్తులు ఉన్నారు కదా, ఈ 70 మందికి, వాళ్ళకి చాలా కొన్ని సూచనలు చెబుతాడు. నేను మొత్తం చదవడం నా ఉద్దేశం కాదు, మీకు అర్థమవుతుంది వెళ్ళిన తర్వాత. అయితే వాళ్ళకి పంపిస్తూ వాళ్ళతో ఏమంటున్నాడు తెలుసా? మీరు ఏమి తీసుకెళ్ళకూడదు. ఏం తీసుకెళ్ళకూడదు? ఏమి తీసుకెళ్ళొద్దు. అవసరమైతే మీరు చెప్పులు కూడా వేసుకుని వెళ్ళొద్దు అన్నాడు అనమాట. ఆ 70 మంది ఏం చేయమన్నాడు తెలుసా? మీరు అసలు సంచి తీసుకెళ్ళకూడదు, జాలి తీసుకెళ్ళకూడదు, ఈవెన్ అంగీలు కూడా తీసుకెళ్ళకూడదు అని మత్తయి సువార్తలో ఉంటది. అసలు మీరు చెప్పులు కూడా తీసుకెళ్ళొద్దు, మీరు సైలెంట్గా వెళ్ళిపోండి అన్నాడు అనమాట. ఏమి తీసుకొని వెళ్ళకుండా వెళ్ళమన్నాడు. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఏమి తీసుకెళ్ళకుండా వెళితే మా పరిస్థితి ఏంటన్నది వాళ్ళ బాధ. అవునా కాదు? సో తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఏమి తీసుకోకుండా వెళ్ళండి, అక్కడ ఒక సమాధాన పాత్రుడు ఉంటాడు. మీరు వెళ్ళే గ్రామంలో, మీరు వెళ్ళే ఊరిలో, మీరు వెళ్ళే ప్రతి చోటకి ఎవరుంటాడు? ఒక సమాధాన పాత్రుడు ఉంటాడు. అంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఒక కుటుంబం ఉంటది. ఆ కుటుంబంలో మీరేం చేయాలి అంటే బస చేయండి. ఆ కుటుంబం పెట్టేది మీరు తినండి, ఆ కుటుంబం దగ్గర ఉండండి, వేరే ఇంటింటికి తిరగొద్దు అని కూడా చెబుతాడు అనమాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ 70 మందిని పంపిస్తే ఏమన్నాడు? మీరేమి తీసుకెళ్ళొద్దు, మీరు వెళ్ళే ప్రతి చోటికి, ప్రతి గ్రామానికి మీరేం చేయాలి తెలుసా? అక్కడికి వెళ్ళి ఒక సమాధాన పాత్రుడైన కుటుంబం ఉంటది, అంటే మిమ్మల్ని చేర్చుకునే ఒక కుటుంబం ఉంటది పక్కాగా. ఆ కుటుంబంలో మీరు ఉండండి, ఆ కుటుంబం మీకు పెట్టేది తినండి, అంతే తప్ప మీరేం చేయొద్దు, ఇంటింటికి తిరగొద్దు, ఆ ఇంట్లో ఈ ఇంట్లో తిరగొద్దు అన్నాడు అనమాట. తర్వాత ఓకే, ఆ ఇంట్లో చేరాం కదా, మరి అయ్యో వాళ్ళు పెడుతుంటే ఎలా తింటాము, వాళ్ళు పెడుతుంటే ఎలా ఉంటాము, అయ్యో అని మీరు అనుకోమాకండి. పని చేసేవాడు జీతానికి పాత్రుడు అనే డైలాగ్ కూడా అక్కడ వాడతాడు. కాబట్టి ఇదిగో ప్రకటించడానికి వెళ్ళిన మీరు, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి వెళ్ళిన మీరు మామాట పడాల్సిన విషయం లేదు, సిగ్గుపడాల్సిన విషయం లేదు. ఏంటి అంటే, కాకపోతే అలానే ప్రతి ఇంటింటికి తిరగాల్సిన అవసరం కూడా లేదు. అలా తిరిగితే మీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఎవడు చేర్చుకుంటాడండి ఈ రోజుల్లో అనే మీకు అసంతృప్తి తప్ప ఏముండదు. అవునా కాదు? కాబట్టి ఆ ఇంటికి వెళ్ళండి,
మన టాస్క్ అదనమాట. ఒక సమాధాన పాత్రుడి యొక్క ఇంటిని ఎతకడం మన టాస్క్. అయితే ఇదంతా సువార్త చేసే క్రమం అనమాట. మనం సువార్త చేయాలనుకున్నప్పుడు ఒక ఏరియాకి మనం చేయాల్సిన ప్రణాళిక ఇదంతా. అయితే ఇప్పుడు నేను అది చెప్పడం నా ఉద్దేశం కాదు. సరే, ఈ 70 మంది వెళ్ళారు, అక్కడే తినమన్నాడు, అక్కడే ఉండమన్నాడు ఆ ఇంటి దగ్గరే. అయితే ఆ ఇంటితో ఏమన్నాడు తెలుసా? చక్కగా వాళ్ళని ఏం చేయమన్నాడంటే సమాధాన పాత్రుడు వాళ్ళని ఆశీర్వదించండి అన్నాడు. వాళ్ళు ఒకవేళ నిజంగా సమాధాన పాత్రులైతే, అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు నిజంగా నీతిమంతులైతే ఆ ఆశీర్వాదం వారి ఇంటి మీదకి వస్తుంది. ఒకవేళ వాళ్ళు నీతిమంతులు కాకపోతే, వాళ్ళు సమాధాన పాత్రులు కాకపోతే, అంటే నీతిమంతులు అంటే మత్తయి సువార్తలో ఉంటది అనమాట. ఈ యొక్క కుటుంబానికి దేవుడిచ్చిన పేరేంటంటే సమాధాన పాత్రుడు, నీతిమంతులు. సరే, ఇప్పుడు ఆ కుటుంబానికి మీరు అలాగని ఏం చేయాలి? ముందు వెళ్ళిన వ్యక్తివి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించే మనసు నీకు ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఏం చేయాలి మనము? ఆ కుటుంబాన్ని ఆశీర్వదించే మనసు మనకు ఉండాలి. రెండోది ఆయన అంటాడు, ఆ కుటుంబంలో ఎవరన్నా రోగులుంటే వాళ్ళని స్వస్థపరచమని కూడా చెబుతాడు అనమాట. ఆ మాట కూడా మీరు కింద చదివితే చూడండి. 7వ వచనం 6వ వచనం నుండి చదవడం ఒకసారి మీకు అర్థమవుతుంది. సమాధాన పాత్రుడు అక్కడ నుండి 4వ వచనం నుండి చదువుతాను చూడండి. మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగులు గాక అని మొదట చెప్పండి. సమాధాన పాత్రలు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకేమొస్తుంది? తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చిన పదార్థములు తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండు. పనివాడు జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణాన్ని ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీరు ముందర పెట్టినవి ఏం చేయండి? తినండి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. అంటే ఒక కుటుంబం కానీ ఒక గ్రామం కానీ మిమ్మల్ని చేర్చుకుంది అంటే మీరేం చేయాలి తెలుసా? చక్కగా వాళ్ళని ఆశీర్వదించండి. వాళ్ళు నిజంగా యోగ్యులైతే, వాళ్ళు నిజంగా నీతిమంతులైతే, వాళ్ళు నిజంగా సమాధాన పాత్రులైతే వాళ్ళకి ఏమొస్తుందంట? ఆ ఆశీర్వాదము వాళ్ళకి వస్తుంది. ఒకవేళ వాళ్ళు యోగ్యులు కాకపోతే ఆశీర్వాదం తిరిగి మీతోనే వచ్చేస్తుంది అన్నాడు. తర్వాత ఒకవేళ ఆ పట్టణం కానీ ఆ ఇల్లు కానీ ఏదైనా సరే, రెండింటితో మాట్లాడారు అక్కడ. మిమ్మల్ని చేర్చుకున్న ఇల్లు కానీ మిమ్మల్ని చేర్చుకున్న పట్టణం కానీ ఏదైనా సరే, ఇప్పుడు అక్కడ ఎవరైనా రోగులు ఉంటే వాళ్ళని స్వస్థపరచండి అని కూడా చెప్పాడు. అంటే ఒకటి ఆ కుటుంబాన్ని, ఆ పట్టణాన్ని. అప్పుడప్పుడు మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ముందు మాట కూడా ఒక మాట చెప్పాడు. ముందు మీరు వెళ్ళి ఏమన్నారు? ప్రతి ఇంటికి వెళ్ళి మీకు సమాధానం వచ్చింది చెప్పమన్నాడు అనమాట. వాళ్ళు నిజంగా సమాధానం పాత్రడితే అయ్యో రండయ్య మా ఇంట్లో కూర్చొని చెప్పండి అంటారు. వాళ్ళ సమాధానం కాకపోతే పొండయ్య అంటారు అనమాట. అంటే మనం చెక్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఓకేనా పలానాది సమీపించి ఉన్నది అని చెబుతాం అనమాట. అయితే వాళ్ళు ఏమంటారు? నిజంగా సమాధాన పత్రిక చేర్చుకుంటాడు. చేర్చుకోకపోతే ఏం చేయమన్నాడు ఆయన? పక్కకి వెళ్ళిపోమన్నాడు. పక్కకి వెళ్ళి అంటే మన గోల్ అంతా ఏంటి? చేర్చుకునేవాడు దొరికేంత వరకు తిరగాలి నువ్వు ఆ పట్టణంలో. ఓకేనా? సరే, ఒకవేళ చేర్చుకునే వాళ్ళు ఉంటారన్నారా ఉన్నాడన్నారా? కంపల్సరీ ఉంటానన్నాడు. ఈ నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. ఒక 100 గ్రామాలు మీరు తిరిగితే, ఒక 100 ఇళ్ళు మీరు తిరిగితే 90 ఇళ్ళు చేర్చుకుంటాయి. క్షమించండి, 90 ఇళ్ళు నిరాకరించవచ్చు, కానీ 10 ఇళ్ళన్నా చేర్చుకుంటాయి. లేకపోతే 99 ఇళ్ళు నిరాకరించవచ్చు, ఒక ఇళ్ళన్నా చేర్చుకుంటది. 99 పట్టణాలు నిరాకరించవచ్చు, 99 గ్రామాలు నిరాకరించవచ్చు, కానీ ఒక్క గ్రామం అన్నా స్వీకరిస్తుంది. కానీ మనం 99 కుటుంబాలు తిరగం, 99 గ్రామాలు తిరగం. కానీ మనం చెప్పేది ఏంటంటే ఎవడు ఏంటని చెప్తాం. సరే, ఇదంతా చూడండి. అంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని యొక్క తరపున వెళ్ళే నీవు నేను ఒక కుటుంబము స్వీకరిస్తున్నప్పుడు, ఒక గ్రామము స్వీకరిస్తున్నప్పుడు ముందు వాళ్ళని ఆశీర్వదించే మనసు నీలో నాలో ఉండాలి. ముందు వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం చక్కగా ఉండాలి అని స్వస్థపరిచే గుణము నీలో నాలో ఉండాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఒకటి చెప్పమంటున్నాడు అనమాట. ఏం చెప్పమంటాడు చూడండి అక్కడ. స్వస్థపరచుడు అని చెప్పి 9వ వచనం ఏమన్నాడు? దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పండి. ఈ 70 మంది టాస్క్ ఇది. వాళ్ళందరికీ చెప్పమన్న మాట ఏంటి అంటే ఒకటే మాట, దేవుని రాజ్యం అయింది
మీ వద్దకు వచ్చింది. అంటే నువ్వు వెళ్ళిన ప్రతి ఇంటికి చెప్పాల్సిన మాట ఏంటంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం నీ వద్దకు వచ్చి ఉన్నది అని చెప్పాలి. నువ్వు వెళ్ళిన ప్రతి గ్రామాన్ని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? దేవుని రాజ్యం మీ గ్రామానికి సమీపించి ఉన్నది, లేకపోతే దేవుని రాజ్యం మీ గ్రామానికి వచ్చి ఉన్నది అని చెప్పగలగాలి అన్నమాట. అంటే మనందరము చెప్పవలసిన మాట ఏంటి అంటే దేవుని రాజ్యం నీ వద్దకు వచ్చింది. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఒక గుంపుతో మనం మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఒక ప్రాంతంతో మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక ఇంటితో మనం మాట్లాడుతున్నప్పుడు మనందరము చెప్పాల్సిన మాట ఏంటి అంటే యేసయ్య చెప్పమన్న మాట, లేకపోతే యేసయ్య చెప్పిన మాట, తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో తాను వెళ్ళిన చోటల్లా, బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట తాను వెళ్ళిన చోటల్లా, తన దగ్గరికి వచ్చిన చోటల్లా, తర్వాత యేసయ్య 70 మందిని ఏర్పరిచి వాళ్ళతో కూడా చెప్పమన్న మాట ఏంటి అంటే దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. సింగిల్ పర్సన్ అయితే దేవుని రాజ్యం నీ దగ్గరికి వచ్చింది, కుటుంబం అయితే దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది, నీ కుటుంబం దగ్గరికి వచ్చింది. అదే ఒక పట్టణమో ప్రాంతం అయితే దేవుని రాజ్యం మీ గ్రామం దగ్గరికి వచ్చింది అని చెప్పండి అన్నాడు. అంటే దేవుడు ఏలేటటువంటి స్థితి మీ దగ్గరికి వస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని అధికారము కింద దేవుని మాట వింటూ ఇదిగో నడిచేటటువంటి స్థితి మీ దగ్గరికి వచ్చింది. కాబట్టి మీరు ఎమ్మటి ఏం చేయాలి అంటే కంపల్సరిగా మీరు పశ్చాత్తాపడాలి అనే మాట మనము యేసయ్య దగ్గర, బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర చూద్దాం. అంటే ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళందరినీ స్వస్థపరిచిన తర్వాత, వాళ్ళందరినీ బాగుపరిచిన తర్వాత, లేకపోతే ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తిని బాగుపరిచిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత మనందరము చెప్పాల్సిన మాట ఇది, దేవుని రాజ్యము నీ వద్ద వచ్చి ఉన్నది, నీ దగ్గరికి వచ్చింది, నీ కుటుంబం దగ్గరికి వచ్చింది, మీ పట్టణం దగ్గరికి వచ్చిందని మనము చెప్పగలగాలి. ఈ మాట కూడా జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాతకి వెళ్దాం. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములు అంటిన మీ పట్టణపు ధూళిని మీ ఎదుటనే దులిపి వేయుచున్నాము. మళ్ళీ ఒకవేళ చేర్చుకొని పట్టణాలు కూడా ఉంటాయి, చేర్చుకొని ఇల్లులు కూడా ఉంటాయి, చేర్చుకొని వ్యక్తులు కూడా ఉంటారు, అవునా కదా? అప్పుడు వాళ్ళ దగ్గర ఏం చేయాలి? చక్కగా ఆ వ్యక్తి దగ్గర అయితే ఆ వ్యక్తి దగ్గరే ఆ పాదధూళి అక్కడ దులిపేసి వచ్చేయండి అన్నాడు. ఒకవేళ కుటుంబం చేర్చుకోకపోతే ఆ ఎదురే పాదధూళి దులిపేసి వచ్చేయండి అన్నాడు. ఒకవేళ పట్టణం చేర్చుకోకపోతే ఆ పట్టణం యొక్క నడివీధులోకి వెళ్ళిపోయి చక్కగా ఆ మీ పాదాల ధూళి విడిచేసి వచ్చేయండి అని చెప్పలేదు అనమాట. వచ్చే ముందు ఇంకొక మాట చెప్పమన్నాడు అనమాట. ఏం చెప్పమన్నాడంటే మళ్ళీ చూడండి అక్కడ, అయినను మీరు విన్నా మీరు వినకపోయినా, అయినను ఏమైందంట, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. విన్నోళ్ళకి ఒకటే మాట, విననోళ్ళకి కూడా ఒకటే మాట. ఏంటి ఇద్దరికి ఒకే మాట? దేవుని రాజ్యం మీ వద్దకి సమీపించి ఉన్నది అని జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఇంతకీ దేవుని రాజ్యం అంటే అర్థం ఏమిటి అనేది మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు పరిపాలించే ఒక స్థితి. ఇప్పుడు మీ అందరికి ఏం కనపడుతుంది అంటే వేరే వాళ్ళు ఏలే విధంగా మీకు కనపడుతుంటది. అంటే సాతాను రాజ్యంగా మీకు కనపడుతుంటది. అంటే మోసం చేసేవాడు ఇదిగో అధికారిగా ఉంటాడు, స్వార్థపరులు అధికారిగా ఉంటూ ఏలుతో ఉన్నట్టు మీకు కనపడుతుంది. అంటే వాళ్ళదే అధికారం అని, వాళ్ళదే ఉద్యోగం అని, లేకపోతే వాళ్ళు చెప్పిందే సాగుద్దని, ఈ భూమి మీద మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, స్వార్థపరులు, ధనాపేక్షలు, అవునా, ఇలాంటి వాళ్ళే సాగగలరు అని మీ అందరూ అనుకుంటూ ఉంటారు. అవునా కదా? అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. అంటే మనందరి థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, లేకపోతే ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఓకే ఈ లోకాన్ని ఏలేది డబ్బు అంటారు, దేవుడు అని ఎవడండో. అవును కదా? మీరు మాట్లాడినారా లేదా? ఈ లోకాన్ని ఏలేది ఏంటిది అంటే, లోకాన్ని ఏలేది డబ్బు అంటున్నామంటే అర్థం ఏంటి? డబ్బు చెప్పే మాట ప్రతి ఒక్కడు వింటాడు అని అర్థం.
ఈ లోకాన్ని ఏలేది అధికారం. అంటే అధికారం ఉన్నాడు చెప్పే ప్రతి మాట ఈ లోకం వింటది అని. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి కింద ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరిది రాజ్యం? అంటే ఈ మనుషులందరూ కూడా ఎవరి కింద ఉన్నారు? దేని కింద ఏలబడుతున్నారంటే ధనం కింద, అధికారం కింద ఏలబడుతున్నారు. అయితే ఇటువంటి సమయంలో దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు చెప్పే మాట ఏంటి తెలుసా? అరే బాబు, మీకు తెలియని విషయం ఏంటి అంటే మీరందరూ ఇదే ధనము కానీ అధికారం కానీ ఈ మనుషులు కానీ ఏలతారని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటి తెలుసా? దేవుడు ఏలతాడు. అసలు ఏలేవాడు దేవుడు, అన్నిటి మీద సర్వాధికారం కలిగినోడు దేవుడు అని మనల్ని చెప్పమంటున్నాడు అన్నమాట. చెప్పడం తర్వాత సంగతి, ముందు మనం గ్రహించాలి. అది నా ఉద్దేశం. అసలు ముందు మనము దేవుని రాజ్యంలో ఉన్నామా లేదని చెప్పడం నా ఉద్దేశం. అంటే విన్నా వినకపోయినా ఇద్దరికి చెప్పే మాట ఏంటంటే మీ దగ్గరికి దేవుని రాజ్యం వచ్చింది అని చెప్పమంటున్నాడు అనమాట. అందుకే ఇక్కడ చేయించి ఇప్పుడు ప్రకటన ఉన్న 11వ అధ్యాయానికి రండి. నిజంగా దేవుని రాజ్యం ఉంటుందా? 11వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంతకు మించి నేనేం చెప్పను, ఓకేనా? కాబట్టి ఇక్కడికి మించి మిమ్మల్ని అక్కడ తిప్పను కూడా తిప్పను. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చాలా జాగ్రత్తగా చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఏమంటున్నాయి అంటే ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన యొక్క క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు చాలా జాగ్రత్తగా ధ్యానించండి, మీకు అర్థం అవ్వాలి. ఇది ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో పరలోకం నుండి ఒక దేవదూత వచ్చిందంట, 7వ బోర వినబడిందంట. లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే రేపు యేసయ్య రెండో రాకల్లో వచ్చినప్పుడు ఏంటంట, యేసయ్య రెండో రాకల్లో వచ్చినప్పుడు అప్పుడు ఎవరు ఏలుతారు తెలుసా? ఎవరు ఏలుతారు తెలుసా? అలాని ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు అంటే సాతాను ఏలుతుందని మీరు అనుకోమాకండి. అదంతా మీ భ్రమ. సాతాను ఎప్పటికీ కూడా ఏలదు. అది మనకి చరిత్రలో చూస్తే తెలుసుద్ది. బబులోను అధికారం ఎప్పుడు ఏలలేదు, ధనం ఎప్పుడు ఏలలేదు, అన్నిటిని ఏలింది దేవుడే. అవునా కదా? మీరు చాలా మందిని తీసుకోండి. సౌలు అధికారం కలిగినోడు, ధనం కలిగినోడు. దావీదు పేదోడు, అధికారం లేని గొర్రెలు కాచుకునేవాడు. మరి ఏదేలింది చివరికి? ఏదేలింది? అధికారం ఏలలేదు, ధనము ఏలలేదు. ఏలింది ఎవరు? దేవుడే. ఏం చేశాడు? గొర్రెలు కాచుకునే వాడిని రాజుని చేశాడు. రాజుని, ధనవంతుణ్ణి కుక్క చావు చచ్చేలా చేశాడు అనమాట. ఇక అలా మీరు చరిత్రను తీసుకుంటూ వెళితే మీరందరూ బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటి ఎవరు? బబులోను తర్వాత వచ్చింది ఎవరు? మాదీయ పారసీక సామ్రాజ్యం తర్వాత వచ్చింది గ్రీకు సామ్రాజ్యం, తర్వాత వచ్చింది రోమా సామ్రాజ్యం. మనం ఈ పత్రిక చదివే టయానికి రోమా ప్రభుత్వ అధికారంలో ఉంది. మీకు అందుకే చెప్పా, బబులోనుని రోమాతో పోల్చాడు అని. రోమాని ఏమన్నాడు? బబులోను అని పోల్చాడు. మీకు ఒకసారి చెప్పానా లేదా? గుర్తుందేమన్నా? ఒకసారి జ్ఞాపకం చేస్తా. ప్రభువునందు నిద్రించిన వారు అంటే ఏంటో మీకు చెప్పాను నేను ఒకరోజు. గుర్తుందా? అసలు ప్రభువునందు నిద్రించడం అంటే అర్థం ఏంటి? ఎవడైతే దేవుని నామాన్ని నొసళ్ళ యందు కలిగి ఉంటాడో వాడనమాట. అవునా కదా? వాళ్ళు ఎలా ఉంటారు? పవిత్రంగా ఉంటారు, ఇలా ఉంటారు. వాళ్ళు చక్కగా యుగ యుగాలు బ్రతుకుతారు. దేవుని నామాన్ని నొసళ్ళ యందు లేనటువంటి వారు కొందరు ఉన్నారు. వాళ్ళు ఏమవుతారు? అంతమైపోతారు. వాళ్ళకు సువార్త ప్రకటింపబడింది. అవునా కదా? ప్రకటింపబడింది. తర్వాత ఏమైంది చెప్పండి? అక్కడ చాలా క్లియర్గా అంటాడు, బబులోను బబులోను నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అంతం వచ్చేసింది, నీ అంతం వచ్చేసింది. నిన్ను బాధించే వారు పొగ యుగ యుగాలు చల్లారు అని చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. ఎందుకంటే బబులోను అంటే ఎవరు? రోమా ప్రభుత్వం తన అధికారం ఉందని చాలా విర్రవీగుతుంటే ఆయన అన్నాడు, నువ్వు అంతమైపోతావు, నువ్వు అంతమైపోతావు. యోహానికి ధైర్యం చెబుతున్న మాట అది. ఇప్పుడు నిన్ను చక్రవర్తి పద్మాస దీపం వేశాడు కాబట్టి వాడిది అధికారం అనుకుంటావేమో.
చాలా మందిని యేసయ్యని ఎరిగిన వాళ్ళని చంపేస్తున్నాడు కాబట్టి రోమా చక్రవర్తి అధికారం అనుకుంటావేమో, నువ్వు అంతమైపోతావు అని చెప్పాడా లేదా? ఆ ప్రభు నందు నిద్రించారు అనే మాట ఏ అధ్యాయంలో ఉంటుందో నాకు గుర్తులేదు, కానీ 11-15 అధ్యాయంలో ఉంటుంది, 11వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. ఒకసారి ఆ సందర్భం అంతా చదవండి మీరు. అంటే ఇక్కడ విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కంపల్సరీగా అధికారముది రాజ్యము కాదు, ఎవరిది రాజ్యం కాదు, డబ్బుది రాజ్యం కాదు, మోసానిది అసలే రాజ్యం కాదనమాట. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఎవరి రాజ్యాలు అయితే అంట, దేవుని రాజ్యము, ఆయన యొక్క క్రీస్తు రాజ్యం అయిపోతాయి అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, యుగ యుగాలు ఏలతాడు. ఆ మాట ఇప్పుడు మళ్ళీ చదవండి, 11వ అధ్యాయము 15వ వచనము. నేను ఇందాక మీకు చెప్పింది 12వ అధ్యాయంలోనే ఉంది చూడండి. 12వ అధ్యాయము అంతా మీరు చదివితే మీకు తర్వాత అర్థమవుతుంది అనమాట. ఓకే, క్షమించండి, 14వ అధ్యాయంలో ఉంది. 14వ అధ్యాయం మొదటి వచనం నుండి చదివితే మీకు అక్కడ 14వ అధ్యాయము 13వ వచనములో అక్కడ రాయబడి ఉంటది, క్రీస్తునందు మృతి నందిన వాడు ధన్యులు అని. ఓకేనా? 14వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటది. అసలు ఎవరయ్యా అంటే అక్కడ చెప్పుకుంటూ వస్తాడు, మీరు తర్వాత దాన్ని చదవండి. 8వ వచనం చదువుతారా? 14వ అధ్యాయం 8వ వచనం, 14:8 చూడండి. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులను ఏమైపోయిందంట, కూలిపోయిను అని చెప్పాను. ఇంతకీ ఎవరు మహాబబులు అంటే రోమ చక్రవర్తి అనమాట. సో ఇలాగ మీరు చెప్పుకుంటూ వెళితే అధికారముది రాజ్యము కాదు, ధనముది రాజ్యం కాదు, అవి యుగ యుగాలు ఏలవు, అవి కొంతకాలమే ఏలతాయి. కానీ అప్పటికి కూడా దేవుడు కాపాడాలనుకుంటే కాపాడుతాడు, అందులో ఎటువంటి లేదు. కాబట్టి ఈ 14వ అధ్యాయం అంతా తర్వాత మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు 11వ అధ్యాయం 15వ వచనానికి రండి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దం ఏమంటున్నాయంటే, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజ్యమును అయ్యాయి. అప్పుడు దేవుడు యుగ యుగముల వరకు ఏలుతాడు. అంటే మీకు గుర్తుండాల్సిన విషయం ఏంటి తెలుసా? ఈ భూమి మీద గాని, రేపు ఈ భూమి నాశనం అయిపోయిన తర్వాత యేసయ్య రెండో రాకల్లో గాని యుగ యుగాలు రాజ్యమే లేదు. ఎవడంట? దేవుడే. అది మీరు సెన్స్ అయితేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీరు మోసంలో బ్రతుకుతారనమాట. ఎప్పటికీ అధికారముది రాజ్యము కాదు, ఎప్పటికీ ధనానిది రాజ్యం కాదు, ఎప్పటికీ మోసముదే రాజ్యము కాదు. ఒకానొక రోజు మీరు చూడండి, వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? పల్లగిస్తాడు. వాటి పాపం పండినప్పుడు పల్లగిస్తాడు. బబులోను కొంతకాలం లేచింది, వాళ్ళ పాపం పండినప్పుడు తొక్కేశాడు. పార్శిక మాది సామ్రాజ్యం కొంతకాలం లేచింది, వాళ్ళ పాపం పండినప్పుడు తొక్కేశాడు. కాబట్టి దేవుడు మారతాడేమో అని ఎదురు చూస్తాడు. ఈ మారకపోతే వాళ్ళ పాపం పండిన రోజు ఏం చేస్తాడు? వాళ్ళ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడనమాట. సో ఈ విధంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఒకానొక రోజు మనందరినీ ఏలేవాడెవడు? దేవుడే. ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలేవాడెవడు? దేవుడే. ఈ లోక రాజ్యాలన్నీ ఎవడి రాజ్యాలు అయిపోతాయి? దేవుని రాజ్యం అయిపోద్ది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యుగ యుగాలు ఏలతాడు. ఈ విషయం తెలిసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆ దేవుని సింహాసనం పక్కనే ఉన్నటువంటి 24 మంది పెద్దలు వాళ్ళందరూ ఏమంటున్నారో చూడండి. 16వ వచనం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 మంది పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి. ఏమంటున్నాడు చూసారా? ఎవరంట? సర్వాధికారం ఎవరిది? మళ్ళీ చెబుతున్నాను, సాతానిది కాదు, లోకముది కాదు, ధనానిది కాదు, అధికారానిది కాదు, సర్వాధికారం ఎవరిది? ప్రభుదే. ఆ 24 మంది పెద్దలకు అర్థమైపోయింది అనమాట, బాబోయ్ నువ్వు సర్వాధికారివి, నీవు ప్రభువువి, నువ్వు అన్ని యుగాలలో ఏలేవాడివి, అన్ని యుగాల్లో నువ్వే దేవుడివి. మాకు పైకి కనపడుతుంది అంతే, అధికారులది, ధనానిది, మోసం చేసేవారిది పై చేయని, కానీ వాళ్ళందరూ ఒకనొక రోజు నాశనం అవుతారు. కిందకి చెప్తాడనమాట. ఓకే, అంటే ఈ 24 మంది పెద్దలకు ఏమర్థమైంది? దేవుని రాజ్యమే శాశ్వతమైంది, దేవుడే అన్నిటి మీద సర్వాధికారి అనే దేవుడు. ఓకే, తర్వాత మాట
నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకేం చేస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన 24 మంది పెద్దలకి పిక్చర్ చాలా క్లియర్ గా అర్థమైపోయింది. యుగ యుగాలు ఏలేవాడు నువ్వే. ఏంటంట? యుగ యుగాలు ఏలేవాడు నువ్వే, అది మాకు అర్థమైపోయింది. కాబట్టి నీకు మేమేం చేస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతకీ ఏలడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఆ ప్రశ్న రావాలి. ఏలడం అంటే అర్థం ఏంటి? ఏలడం అంటే అర్థం ఏంటంటే మోసం చేసేవారిని నాశనం చేయటం, మంచి వారిని కాపాడటం అనమాట. ఇప్పుడు ఏలుతున్నాడు అన్నారు కదా, యుగాలు ఏలుతున్నాడు అన్నావు కదా, ఏం చేసి ఏలుతున్నావు? కింద చదివితే మీకు అర్థమవుతుంది, చూడండి 18వ వచనం. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చును, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలమిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉండదని చెప్పిరి. ఏలనమాట అర్థం ఏంటి తెలుసా? దేవునికి భయపడిన వారికి, ఆయన మాటకి భయపడిన వారికి, అలా భయపడి పరిశుద్ధులుగా నిర్దోషులుగా బతికిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని చక్కగా ప్రతిఫలం ఇవ్వడానికి, కాపాడడానికి రెండో గుంపు ఉందన్నమాట. ఏ గుంపు? గొప్పవారేమి అంటే అర్థమేమో తెలుసా? అధికారులు, రాజులు, ధనవంతులు, వీళ్ళేమి, అందులో పేదోళ్ళు కూడా ఉన్నారనమాట. చిన్నవారేమి కొద్దివారేమి అందరూ ఎవరైతే భూమిని నాశనం చేశారో, భూమిని నాశనం చేయడం అంటే మనుషుల్ని నాశనం చేశారో, అధికారం అంతా ధనముదేనని, అధికారం అంతా డబ్బుదేనని, అధికారం అంతా కూడా అధికారముదేనని, అధికారం అంతా మోసం చేసే వాళ్ళదేనని, ఎవరైతే ఈ జనాలను అందరినీ మోసం చేసి నశింపజేశారో వాళ్ళందరినీ నశింపజేయటానికి దేవుడు శక్తిమంతుడు. అందుకే మృతులకి ఏం తీరుస్తారంట? తీర్పు. మృతులు అంటే ఎవరు? పాపం చేసిన వాళ్ళు అనమాట. ఎంత చక్కగా రాశాడు చూడండి. జనాలు నీకు కోపం రేపారు కాబట్టి నువ్వు వాళ్ళ ఎంత ఏం చూపిస్తున్నావు? నువ్వు కోపగించావు వాళ్ళ ముందు. ఏడడం అంటే అర్థం అది. ఏడడం అంటే అర్థం ఏంటి తెలుసా? నిజంగా ఎవరైతే దేవునికి భయపడి ఆయన మాటకి విధేయత చూపించి పరిశుద్ధులుగా బ్రతుకుతారో వాళ్ళందరినీ కాపాడతాడనమాట. ఎవరైతే పాపం చేస్తూ మృతులుగా ఉంటారో, ఆయనకు కోపం రేపుతా ఉంటారో, అనేక మందిని నశింపజేస్తారు, అలాంటోడు గొప్పోడైనా సరే పేదోడైనా సరే వాళ్ళందరినీ నాశనం చేయుటకును నువ్వు సమర్థుడు అని మాకు అర్థమైంది అంటున్నాడు అనమాట. మీ అందరికి తెలుసో లేదో ఈ పిక్చర్ పరలోకంలో ఉన్న 24 మంది పెద్దలకు అర్థమైపోయింది అనమాట. ఈ దేవుడు ఏలేవాడు, ఈ దేవుని రాజ్యం యుగయుగాలు ఉంటది. ఈ దేవుని రాజ్యములో చేరిన సంబంధులు ఉన్నారే, అనగా పరిశుద్ధులు ఉన్నారే, అనగా ఆయన మాటకు భయపడి ఎమ్మటే పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మాత్రమే యుగయుగాలు బ్రతుకుతారు. అది ఇప్పుడు అక్కడ చెప్పమంటున్నాడు అనమాట. ఇప్పుడు మీరు చూడండి, రేపు రెండో రాకడ వచ్చినప్పుడు వెళ్తాడు దేవుడు? లేదు లేదు, మీరు ప్రారంభం నుండి తీసుకుంటారండి. ఎప్పటికి ఎవరు వెళ్ళారు? భక్తులే వెళ్ళారు. వాళ్ళదే పై చెయ్యి. మొన్న పోయిన వారం మీకు చెప్పా, దావీదు సాధారణమైన రాజు, అంత పెద్ద ప్లాన్ చేశాడు తెలివిగా అహీతోపెలు. అవునా కదా? చాలా యుక్తికరమైన ఆలోచన. అబ్షాలోము కూడా అంత ప్లాన్ చేశాడు. కానీ దేవుని సంకల్పానికి ఏం చేశారు? మేరలేకపోయారు. అవునా కదా? ఎంత యుక్తి కలిగిన ఆలోచన చేసినా మీకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అహీతోపెలు చెప్పిన ఆలోచన ఏం చేయరంట? అబ్షాలోము కానీ దావీదు కానీ దేవుడి దగ్గర నుండి వచ్చిన ఆలోచనగా తీసుకునే వాళ్ళంట. అంతవరకు ఎప్పుడు చరిత్ర లేదు. ఆయన ఏదైనా ఆలోచన చెప్తే గుడ్డిగా ఫాలో అవడమే. కానీ మొట్టమొదటి చరిత్ర ఏంటి తెలుసు? అబ్షాలోములో ఈ ఆలోచన మంచిదా కాదని ఇంకొక ఆలోచన కర్తను అడగడం స్టార్ట్ చేశారు అనమాట. పెద్ద ఆశ్చర్యం అది, పెద్ద అద్భుతం అది. ఇలా ఎవడు చేశాడు? మీ అందరి జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుడిదే అధికారం, దేవుడిదే రాజ్యం. మీకు కొంతకాలానికి అది నెగ్గినట్టు కనపడతా ఉంటది. ఆ ప్లాన్ చేసేటప్పుడల్లా ఇంకా అబ్షాలోము అహీతోపెలు అనుకుని ఉంటాడు, అబ్షాలోము రాజు అయిపోతాడు, ఇక దావీదుని చంపేస్తాడు, ఇక నేను చక్కగా ఉండొచ్చు అనుకుని ఉంటాడు అనమాట. అలా కనిపించుంటాయి అక్కడ పరిస్థితులు. ఎందుకు? అబ్షాలోము అహీతోపెలు పిలిచాడు అనమాట.
ఇదిగో నేను రాజు అవుదాం అనుకున్నా, నువ్వు ఆలోచన చెప్పాను. ఇక అహీతోపెలుకి ఎంత ఆనందం వచ్చి ఉంటుందో. దావీదు సినిమా అయిపోయింది, ఇదే సమయం దావీదుని వేసేయడానికి తన సొంత కుమారుడు లెగుస్తున్నాడు. ఎంత పాపం చేశాడు తెలుసా? అహీతోపెలే దావీదు భార్యలతో పాపం చేయమని చెప్పింది అబ్షాలోముతో. ఎందుకు? ఆ పాపం చేస్తేనే ఇజ్రాయిల్ అందరూ ఏమి నమ్ముతారు? నీ తండ్రికి నువ్వు విరోధంగా ఉన్నావని నమ్ముతారు, లేకపోతే నమ్మరు. ఇప్పుడు ఇజ్రాయిల్ అందరూ నీ వైపు తిరగాలి. ఇజ్రాయిల్ అందరికీ నువ్వు నీ తండ్రికి విరోధమని తెలియాలి. నీ తండ్రికి విరోధాన్ని తెలియాలంటే ఎలా చేయాలి? నీ తండ్రి భార్యలతో నువ్వు పాపం చేస్తే అప్పుడు ఇజ్రాయిల్ అందరికి నువ్వేం చెప్పక్కర్లే, టముకేసి అందరికి తెలిసేది ఏంటి తెలుసా? అమ్మో దావీదంటే ఎంత ద్వేషం అబ్షాలోము కానీ తెలిసిపోద్దని ఆ పాడు ఆలోచన ఇచ్చింది కూడా అహీతోపెలే. కాబట్టి ఇవన్నీ మీరు చూసుకుంటే అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒకానొక రోజు ఏలేది దేవుడే, ఇప్పుడు ఏలుతుంది కూడా దేవుడే, గుర్తెట్టుకోండి. కాబట్టి అందుకే ఆ 70 మంది ఏమంటున్నారు తెలుసా? ఆ ఏలే స్థితి మీ దగ్గరికి వచ్చింది. అర్థమవుతుందా? అంటే మీకు ఇప్పుడు దాకా ఏం తెలుస్తుంది? సాతానుదే రాజ్యం అని, అధికారముది, ధనముది, లేకపోతే మోసం చేసేవారిదే రాజ్యం అని చెప్పేసి వాళ్ళ మాటలు వింటూ అది చేసే ప్రతి చెడ్డ పని చేసుకుంటూ మీరు నశించిపోతున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా నశింపజేశారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, ఈ రాజ్యం ఎల్లకాలం ఉండదు, దేవుని రాజ్యం ఎల్లకాలం ఉంటది. అయితే మీకు తెలిసింది లేదా? ఆ ఎల్లకాలం ఉండే రాజ్యములో, ఆ ఎల్లకాలం ఉండే గుంపుల్లో, ఆ పరిశుద్ధుల గుంపులో చేరే అవకాశం నీకొచ్చింది, ఈ కుటుంబానికి వచ్చింది, ఈ గ్రామానికి వచ్చింది. కాబట్టి మీరేం చేయాలి? పశ్చాత్తాపడండి, మీ మనసును మార్చుకోండి. ఇప్పుడు దాకా మీరు భ్రమలో బ్రతికారు. అధికారముది, అధికారులది అధికారం అని, ధనాంది అధికారం అని, మోసం చేసేవారిది అధికారం అని మీరందరూ సాతాను యొక్క రాజ్యం కింద వాడి పిల్లలైపోయారు. కానీ మీకు వచ్చిన భాగ్యం ఏంటి తెలుసా? మీ అందరికి వచ్చిన గొప్ప భాగ్యం, దేవుని పిల్లలయ్యే భాగ్యం వచ్చింది, ఆయన రాజ్యములో చేరే భాగ్యం వచ్చింది. త్వరగా మీరు పార్టీ మారండి అంటున్నాడు. లేకపోతే నశించిపోయిన మీరు, మీ ద్వారా అనేక మంది నశింపపోయారు, మీ అందరిని ఏం చేస్తాడు దేవుడు? నశింపజేస్తాడు. అవునా లేదా? ఏలనమాట అర్థం ఏంటి అక్కడ? మృతులకు తీర్పు తెచ్చటం అంటే పాపాత్మలకు తీర్పు తెచ్చటం. ఎవరైతే ఎంత ధనవంతులైన, గొప్పవారేమి కొద్దివారేమి, ఎవరైతే భూమిని నాశనం చేశారో, భూమిని నశింపజేశారో, తోటి మనుషులను నాశనం చేస్తున్నారో వాళ్ళ పాప ప్రవర్తన ద్వారా వాళ్ళని నాశనం చేస్తాడు, వీళ్ళని నాశనం చేస్తాడు. కాబట్టి దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నది అంటున్నాడు అనమాట. నిజంగా అంటే ఒక మాటలో చెప్పాలంటే, రక్షింపబడే గొప్ప భాగ్యం మీ దగ్గరికి వచ్చింది. అరే బాబు నువ్వు అంటే మీకు అర్థమవుతున్న విషయం ఏంటి తెలుసా? ఎవరైనా దేవుని మాటలు చెబుతున్నాడు అంటే మీ అందరికి అవగాహన రావాల్సింది, ఓహో నేను నాశనమయ్యే గుంపులో నుండి తప్పించుకునే భాగ్యం నా దగ్గరికి వచ్చింది, త్వరగా నేను దేవుని గుంపులో జాయిన్ అయిపోతే, దేవుని అధికారంలో జాయిన్ అయిపోతే నేను రేపేం చేస్తాను? కాపాడబడతాను. అందుకు ఇప్పుడు దాకా చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడండి. ఇప్పుడు దాకా మీరు భ్రమలో ఉన్నారు, అయ్యో ఎంత దౌర్భాగ్యుని నేను, అధికారం ఉంది, ధనం ఉంది, మోసం చేసేవారిదే రాజ్యం అనుకున్నాను, వాళ్ళే సుఖంగా బతుకుతారు అనుకున్నాను. కానీ భూమి మీద వాళ్ళు సుఖంగా బతకరు, చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళు సుఖంగా బతకరు. అహీతోపెలు దావీదుకి స్నేహితుడు, మంత్రి. ఒక మాటలో చెప్పాలంటే దావీదు కంటే తెలివైనడు. సుఖంగా బతికాడా? దావీదు తన యొక్క భోజన బలలో కూర్చోబెట్టుకునేవాడు అంట. కూర్చోబెట్టుకోరా? పాస్టర్ గారిని మీ ఇంటి భోజన బలలో కూర్చోబెట్టుకుంటారా, లేకపోతే మూల కూర్చోబెడతారా? ఎందుకు కూర్చోబెడతారు చెప్పండి? దేవుడి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి. అవునా కదా? అంటే దేవుడి దగ్గర వాళ్ళు ఎక్కువ ఉంటారనే కదా. ఇప్పుడు అహీతోపెలు కూడా ఎవరి దగ్గర అంటే, ఒక ఆలోచన చెప్తే దేవుడి దగ్గర విచారించి కనుక్కున్న వ్యక్తి వల్ల మాట్లాడతాడంట. అంటే ఇది దేవుడే చెప్పారని చెప్పి నన్ను నమ్ముతారనమాట వాళ్ళు. కాబట్టి దేవుడు చెప్పిన మాట కాబట్టి ఆయనకి అంత గౌరవం ఇచ్చారు. అందుకే మీకు కీర్తన 41:9 ఏం చెప్పాను? నా స్నేహితుడే నన్ను తనడానికి మరిమినెత్తాడని చెప్పాడు. అవునా కదా? అదే దావీదు దగ్గర ఉంటే ఎంత ఎక్సలెంట్ గా బతికేవాడు. భ్రమలోకి వెళ్ళిపోయాడు అనమాట. అబ్షాలోముది రాజ్యం అనుకుని, మోసం చేసేవాడిది రాజ్యం అనుకున్నాడు, సొంత తండ్రి మీద తిరగబడేవాడిది రాజ్యం అనుకున్నాడు.
చాలా, నేను మళ్ళీ చెబుతున్నాను, ఎప్పటికైనా దేవునిదే రాజ్యం. భూమి మీదైనా, రేపు రెండో రాకడ వచ్చిన తర్వాత అయినా ఆయనదే. ఎల్లవేళలా ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. అన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఆయనే. కాబట్టి ఆ 70 మంది, ఇప్పుడు మన లోకస్వార్త 11వ అధ్యాయానికి రండి. చాలా మనసు పెట్టి వినండి జాగ్రత్తగా. లోకస్వార్త 11వ అధ్యాయం, 10వ అధ్యాయం కదా మనం చదువుతుంది, క్షమించండి, 10వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు? దేవుడి రాజ్యం సమీపించినదని తెలుసుకొనుడి. 12వ వచనం చూడండి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఏ పట్టణం అయితే స్వీకరించలేదో, ఏ పట్టణం అయితే దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పినా సరే మారలేదు, ఏ వ్యక్తి అయితే మారలేదో ఆ వ్యక్తి గతి ఎలా ఉంటదంట? లోకస్వార్త 10వ అధ్యాయము 12వ వచనం. మనం 11వ వచనం దాకా చదువుకున్నాం. గుర్తుంటుందా లేదా? ఏంటంటే క్లాస్ కంటే దారుణంగా సాగుపడుతున్నాను అనుకుంటున్నారా? సరే, మీకు నేనేమి ఇలాగే గుర్తుండాలని నా ఉద్దేశం కాదు. మీకు గుర్తుంటది కంపల్సరీగా. ఓహో, దేవుని రాజ్యం అంటే ఏంటో గుర్తుంటది, దాంట్లో చేరడం అంటే ఏంటో గుర్తుంటది, అలా లేకపోతే కలిగే నష్టం ఏంటో మీకు గుర్తుంటది. ఈ 3 పాయింట్లు గుర్తుండడానికి నేను ఇలా చెబుతున్నాను అంతే. అది గుర్తుంటది, గుర్తుండకుండా ఏం పోదు. కాబట్టి ఇప్పుడు ఎవరు చెప్పారు? పైన ఒక పట్టణము, ఒక గృహము, ఒక వ్యక్తి ఏం చేయలేదు. ఆ ఇద్దరు వచ్చిన వ్యక్తులు ఉన్నారు కదా, ఆ 70 మంది వ్యక్తులు ఉన్నారు కదా, సువార్త ప్రకటించడానికి వచ్చిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయలేదు, చేర్చుకోలేదు. చేర్చుకోలేకపోతే ఏం చేయమన్నాడు? ఆయన పాదధూళి దులిపి వచ్చేయమన్నాడు. అయినప్పటికీ ఏం చేయమన్నాడు? దులిపి వచ్చేటప్పుడు దులిపేసి వచ్చేయడం కాదు, ఏం చేయాలి మీరు? అయినను నీ దగ్గరికి, నీ కుటుంబం దగ్గరికి, ఈ గ్రామం దగ్గరికి ఏమొచ్చింది? దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పండి. దేవుని రాజ్యం వచ్చి ఉన్నదని చెప్పండి. చెప్పిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? మీరు వచ్చేయండి. వచ్చిన తర్వాత ఏమైద్ది ఆ పట్టణం గతి, ఆ వ్యక్తి గతి, ఆ కుటుంబం గతి అంటే, రేపు యేసయ్య ఒక రోజు వస్తాడు, 7వ దూత బోరవుతుంది. అప్పుడు ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ రాజ్యం అంతా కూడా దేవుని రాజ్యం అయిపోద్ది. అప్పుడు వాళ్ళకి ఏమంటారు తెలుసా? గొప్ప వేరేమి, కొద్ది వారేమి అందరినీ నాశనం చేసేస్తాడు, మృతులందరికీ తీర్పు తీరుస్తాడు. కాబట్టి వాళ్ళ గతి ఎలా ఉంటదంటే, సొదొమ గొమొర్రా పట్టణం కంటే కూడా చాలా ఘోరంగా ఉంటదంట. సొదొమ గొమొర్రా పట్టణం ఏముంది? భూమి మీద తగలబడింది. అప్పుడప్పుడు ఏమంటానంటే, నేను ఒక 60 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతికి ఒకేసారి కాలపడి చచ్చిపోయారు, అవునా కదా? కానీ చనిపోయిన తర్వాత స్థితి నరకం ఎలాంటిది? కాలతానే ఉంటాం ఎంతకాలం? యుగయుగాలు. నాశనం అవుతానే ఉంటాం ఎంతకాలం? నిత్యము. బాధపడతానే ఉంటాం ఎంతకాలం? నిత్యము. ఆ బాధను తట్టుకోలేక చచ్చిపోవడం అనిపిస్తుంది, కానీ ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం లేదు. మరణం నిన్ను చూసి అక్కడికి వెళ్ళిపోద్దంట, దూరం వెళ్ళిపోద్దంట. మీకు అర్థమవుతుందా? దేవుని రాజ్యములో సమీపించటం, దేవుని అధికారం కిందకి రావటం, దేవుని మాటకి విని మీ హృదయాన్ని దేవుడు ఏలేలాగా చేసుకోకపోతే నీ స్థితి, నా స్థితి, ఈ ప్రపంచం అందరి స్థితి ఎలా ఉంటుందంటే, సొదొమ గొమొర్రా కంటే కూడా దారుణంగా ఉంటుందంట. సొదొమ గొమొర్రా ఇప్పటికీ గడ్డి కూడా మొలదన్నమాట, అంతకంటే దారుణంగా ఉంటుందండి. ఏదో చిన్న విషయం కాదు మన హృదయాన్ని మార్చుకోకపోవడం, త్వరగా మనం దేవుని రాజ్యంలోకి రాకపోవడం, దేవుని పిల్లల గుంపులోకి రాకపోవడం చిన్న విషయం కాదు. కింద అంటాడు, 2 పోలికలు పోలిస్తాడు, అది చెప్పి ముగిస్తాను చూడండి. 13వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయ, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడినరా, ఆ పట్టణంలో పూర్వమే గోడె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందిందురు. చెబుతున్నాడనమాట. ఆ కొరాజీనా, బేత్సయదా, ఆ గలిలే ప్రాంతంలో ఉన్న పట్టణాలు అవి. తూరు సీదోను దేవుని ఎరగని అన్ని జనాంగ పట్టణాలు అవి. ఆయన ఏమన్నాడు తెలుసా? గలిలేలారా, మీ మధ్య చేసిన అద్భుతాలను చూసారా నేను, అవి కానీ ఆ దేవుణ్ణి అడిగిన అన్యుల మధ్య చేస్తుంటే ఈ పాటిగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? అమ్మమ్మమ్మో, ఇప్పుడు దాకా సాతాన్ది అధికారం అనుకున్నాం, అమ్మమ్మమ్మో డబ్బుది అధికారం అనుకున్నాం, అధికారులది అధికారం అనుకున్నాం, మోసం చేసేవాడి అధికారం అనుకున్నాం. కాదు కాదు, యుగయుగాలు లేదు దేవుడే, రాజ్యం అంతా ఆయనదే, ఒకానొకరు చేయలేవాడు ఆయన అని చెప్పి దెబ్బకి గోనె పట్టలు కట్టుకొని ఇప్పుడు దాకా చేసిన పాపాన్ని బట్టి, ఇప్పుడు దాకా అనుకున్న మైండ్ని బట్టి ఏమనుకున్నాడు తెలుసా? పశ్చాత్తాపం, నన్ను క్షమించాయ్యా అని అడిగానంట. కాబట్టి ఏమంటాడు తెలుసా?
కొరాజీన, బెత్సయిదా మీ స్థితి సొదొమ గొమొర్రా స్థితి కంటే దారుణంగా ఉంటది అంటాడు అన్నమాట. విమర్శించనమందు ఇదిగో వినని వారు ఉన్నారు చూసావా, తూరు సీదోన్లు కూడా వినలేదు. వాళ్ళ స్థితి కంటే కొరాజీన, బెత్సయిదా స్థితి ఎలా ఉంటదంట, ఆ పట్టణాల స్థితి ఎలా ఉంటదంట, చాలా దారుణంగా ఉంటదంట. ఆ మాట చదువుతా చూడండి అక్కడ 14వ వచనం. అయినను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి, వాళ్ళు కూడా వినలేదు, వాళ్ళు కూడా మారలేదు. కానీ మీ దగ్గరకు వచ్చి నేను ఇన్ని చెప్పా, మీ దగ్గరకు వచ్చి ఇన్ని అద్భుతాలు చేశా, ఇన్ని సూచక్రియలు చేశా. తూరు సీదోను పట్టణంలో అన్ని చేయలేదు నేను. ఒకవేళ మీ దగ్గర చేసిన అక్కడ చేస్తుంటే వాళ్ళు ఈ పాటికి ఏమైపోయేవాళ్ళు, మారేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు రేపు ఎవరి గతి దారుణంగా ఉంటుందంట. అప్పుడప్పుడు ఏం చెప్తాను తెలుసా, చర్చికి రాని వాళ్ళకి అయితే బాగుంటుంది అనమాట, చర్చికి వచ్చిన వాళ్ళ గతి కంటే. ఎందుకు, వాళ్ళు మళ్ళాగా ఆదివారాలు ప్రసంగం వినలేదు, వాళ్ళు మళ్ళాగా వాళ్ళు వినలేదు, ఇలా వినలేదు, అవునే కదా. కాబట్టి నిజంగా చెప్తున్నాడు, రేపు విమర్శించిన మందు చర్చికి వచ్చిన వాళ్ళ గతి కంటే చర్చికి రాని వాళ్ళ గతి మేలు అంటున్నాడు అనమాట. అది దాని అర్థం. దేవుణ్ణి ఎరిగినోడి గతి కంటే దేవుణ్ణి ఎరగినోడి గతి ఓడవదగినది అంటున్నాడు. అంటే దాని అర్థం ఎరిగి ఏం ఉపయోగం అనుకోవడానికి కాదు విషయం, ఎరిగి ఆయన అధికారం కింద బతుకుని ఉండడం అనమాట. ఎరిగామని చెబుతాం కానీ ఆయన చెప్పిన మాట విని ప్రకారంగా బతకం మనం. ఇంకా అధికారము, ఇంకా మనుషుల మాటల ధ్యాస, ఇంకా ధనము ధ్యాస, ఇంకా మోసం చేయడం, అంటే క్యారెక్టర్ మార్చుకోం మనం. అంటే దేవుని దగ్గరికి వస్తాం కానీ మన క్యారెక్టర్ని మనం మార్చుకోం. అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. అలా మార్చుకోకపోవడం వల్ల ఏంటి ఉపయోగం, ఏంటి, మీరు నాశనం అవుతారు, తోటి విశ్వాసం కూడా నాశనం చేస్తారు. మనం కూడా ఇలా బతుకొచ్చారు. అదే అన్నాను కదా, మీరు నాశనం అవుతారు, మిగతా వాళ్ళు కూడా నశింపజేస్తారనమాట. ఎంత భయంకరమైన స్థితి మీరు చూడండి. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటది అనమాట, ఆ కాలంలో సేవకులు ఒక జాలి వేసుకొని ఇంటికి వస్తే దేవుని ఎరగిన అన్యులు కూడా అయ్యయ్యో కూర్చోయ్యా అని చెప్పి అరుగు మీద కూర్చోబెట్టి అన్నం పెట్టి పంపించేవాళ్ళంట. ఎందుకు అంత భయం, అంత వినయం వచ్చేది నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద క్యాస్టులు కూడా కూర్చోబెట్టేవాళ్ళంట. ఎందుకయ్యా అని అంటే ఈ మాట చదివితే అర్థమవుతుంది అనమాట. బాబోయ్, వాళ్ళని చేర్చుకోకపోతే, వాళ్ళ మాటలు వినకపోతే, మేము మారకపోతే మా స్థితి ఏమైపోతుంది, ఎంత దారుణమో. ఇంకో మాట కూడా అంటాడు చూడండి 15వ వచనం. ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడినవా, నీవు పాతాళం వరకు దిగిపోదువు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని కూడా నిరాకరించును. ఇప్పుడు సేవకులుగా చెబుతున్నామంటే అది ఎవరి మాట అంట, యేసయ్య మాట అంట. ఇప్పుడు మా మాటలు వింటే ఎవరి మాటలు విన్నట్టంట, మంచి సేవకుల గురించే చెప్తున్నా, మరి చెడ్డ సేవకుల గురించి కాదు నా ఉద్దేశం. మంచి సేవకుల మాటలు ఎవరి మాటలు అంట, యేసయ్య మాటలు. మంచి సేవకుల్ని నిరాకరిస్తే ఎవరిని నిరాకరించినట్ట, యేసయ్యని నిరాకరించినట్టంట. యేసయ్యని పంపించిన తండ్రిని కూడా. అది చివరి కనెక్షన్ అన్నమాట. కాబట్టి చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోండి, దేవుని రాజ్యంలో చేరకపోవడం చిన్న చితక విషయం కాదు. ఇప్పటికైనా మనము మారు మనసు పొంది మన జీవితాలను బట్టి పశ్చాత్తాపడకుండా ఇప్పటికన్నా దేవుని రాజ్యం కిందకి, అంటే మన హృదయాన్ని దేవుడు ఏలాలి, ఆయన మాటలు ఏలాలి, అంతే తప్ప సాతాను చేసే ఆ పాపం ఏలకూడదు హృదయాన్ని. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏలడం అంటే అర్థం అదే. మన హృదయం ఎవరు ఏలాలి, దేవుడు ఏలాలి. అంటే మంచి ఏలాలి, ప్రేమ ఏలాలి, మంచి దయ ఏలాలి, కనికరం ఏలాలి, ఒకరినొకరి పట్ల దయ, దాని ఏమంటారంటే సాత్వికం ఏలాలి, పవిత్రత ఏలాలి, పరిశుద్ధత ఏలాలి. దాని అధికారం కింద మనం రూల్ చేయబడాలి. అంతే తప్ప కోపము, క్రోధము, మత్సరము, జారత్వము ఈ అధికారం కింద మనం నిలబడకూడదు అనమాట. అది దాని అర్థం. మనందరం ఆయన అధికారం కిందకి వచ్చేయాలి. ఈ మాటలు వింటున్నారంటే అర్థం ఏంటి తెలుసా? ఈ మాటలు నేను చెబుతున్నానన్నా, మీరు వింటున్నారన్నా, ఇప్పుడు దేవుడు మన అందరికీ చెప్పిన విషయం ఏంటి తెలుసా? నాకు నీకు దేవుని రాజ్యం దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇప్పటికన్నా మనం మారుమనసు పొందగలిగితే త్వరగా మన పాపాలు ఒప్పుకొని, అయ్యా నన్ను ముంచేయి, నాకు బాప్తిజం ఇచ్చేసి నా పాపాలను తుడిచేసే, ఇక యేసయ్య కోసం బతుకుతాను అని అనకపోతే, మళ్ళీ చెబుతున్నాను, మీ స్థితి చాలా ఓర్వదగనిది, సొదొమ గొమొర్రా కంటే దారుణమైనది. దేవుడు కంపల్సరిగా నశింపజేస్తాడు. భయపెట్టడానికి మన ఉద్దేశం కాదు, కానీ ఈ మాటలన్నీ కూడా దేవుని రాజ్యం అనేది అంత గొప్పది.
దేవుని మాటలు నిజంగా చెప్పే వాళ్ళని మీరు అంతగా చూడగలగాలి. వాళ్ళు దేవుని సంబంధులు. వాళ్ళు నిరాకరిస్తే దేవుని నిరాకరించినట్టు, తండ్రిని నిరాకరించినట్టు. అక్కడ ఒక రూల్ చెప్తాడనమాట. మీరు ఏం తీసుకెళ్ళొద్దు అన్నాడు కదా, అంటే అర్థమేంటి తెలుసా? మీరు ఉచితంగా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు కూడా ఉచితంగా మీకు పెట్టింది తినండి అన్నాడు అనమాట. రెండు ఉచితమే, అవునా కదా? వీడు చెప్పినందుకు ఈడేమో ఎత్తుకెళ్ళలేదు. అంటే చెప్పేవాడు ఉచితంగా చెప్పాలి, స్వీకరించిన వాళ్ళు కూడా ఉచితంగా వాళ్ళని చూసుకోగలగాలి. అందుకే ఆయన ఏమన్నా చాలా క్లియర్ చెప్పాడు, వాళ్ళు పెట్టింది తినండి, వాళ్ళ ఇంట్లోనే ఉండండి, అవునా కదా? మళ్ళీ మీరే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు? ఒక మంచి డైలాగ్ అనమాట, పనివాడు తన జీతానికి పాత్రుడే. కాబట్టి ఆ రిలేషన్ ఏం తెలియజేస్తుందంటే, సేవకుడు ఫ్రీగా చెప్పగలగాలి, విశ్వాసులు కూడా ఫ్రీగా సేవకుల్ని, మంచి వాళ్ళని చక్కగా చూడుకోవాలి. ఏదో నన్ను చేయమన్నానికి ఇదంతా చెప్పలేదు. మళ్ళీ ఇది ఈ మైండ్ ఉద్దేశం ఇది కాదు. మెయిన్ ఉద్దేశం దేవుని రాజ్యం. ఆ మాట మీకు గుర్తుండాలి. ఆ రాజ్యము నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చింది, నీ కుటుంబం దగ్గరికి, నా కుటుంబం దగ్గరికి వచ్చింది. త్వరగా పశ్చాత్తాపడి మన హృదయాన్ని, ఇప్పుడు దాకా సాతాను ఆ పాపం వేలింది, దయచేసి దేవుడి ఆలడానికి మీరు నేను సిద్ధం చేసుకుంటే మనందరి జీవితాలు బాగుంటాయి. దేవుడు మనం దీవించిన కాక కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నిజంగా ప్రభువా, ఈ మాటలు చెబుతున్నాను అంటే నేను